దీప బదులుగా జ్యోత్స్నాతో పెళ్లి జరిపించిన పారిజాతం. ఇది ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న అలాగే పారిజాతం కూడా వాళ్ళ రూమ్లో ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇంకా జ్యోత్స్న అంటూ ఉంటుంది, గ్రాని నాకు అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ పెళ్ళి ఎలా ఆపాలి అని ఎంత ఆలోచించినా సరే నాకు ఎటువంటి ఐడియా అయితే రావటం లేదు. నువ్వేదో ఒక హెల్ప్ చేయొచ్చు కదా, నువ్వేదో ఒక ఐడియా చెప్పొచ్చు కదా, అయినా మనలాగే పెళ్ళి ఆపడానికి ఇంకెవరైనా ఉన్నారా, మనమే ఉన్నామా అని అనుకునే లోపు శ్రీధర్ అయితే ఆ రూమ్లోకి వస్తాడు. వచ్చి నేనున్నాను కదా మేనకోడలా, నేను కూడా మీ పార్టీయే అని చెప్పేసి శ్రీధర్ రాగానే వాళ్ళిద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి మావయ్య నువ్వు వచ్చావు, మేమేదో పెళ్ళి ఆపుదామని ట్రై చేస్తుంటే నువ్వేంటి ఇలా వచ్చావు అని చెప్పేసి శ్రీధర్తో అంటూ ఉంటుంది జ్యోత్స్న. అమ్మ నేనేదో షర్ట్ మార్చాను కానీ నేను కూడా మీ పార్టీనే అని చెప్పేసి చెప్పగానే పారిజాతం అయితే, ఓ దిక్కుమాలిన అల్లుడా, నువ్వు రావబట్టే ఈ పెళ్లి జరగడానికి ముందుకు పడింది. నువ్వు రావకూడదని మేము కండిషన్ పెడితే నువ్వేమో వస్తానని సడన్గా చెప్పి ఈ పెళ్లి జరిగేలాగా చేస్తున్నావు. ఇంకా మాకేం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇంకా శ్రీధర్, ఎందుకు అత్తయ్య గారు కంగారు పడతారు, రేపు కదా పెళ్ళి, ఈలోపు మన ముగ్గురం కలిసామంటే ఎవరి ఆలోచనలు వాళ్ళు బయట పెడితే ఒక్కరి ఆలోచన అయినా సరే కరెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మనం ఏదో ఒక ఐడియా వేసి ఈ పెళ్ళిని ఆపడానికైతే మనం ట్రై చేద్దాము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడైతే శ్రీధర్, అత్తయ్య గారు నా దగ్గర ఒక ఐడియా ఉంది, మీ ఇద్దరు వింటానని చెప్తే నేను ఒక ఐడియా చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు శ్రీధర్. చెప్పు అల్లుడు, నువ్వు ఇచ్చే సలహా ఎలాంటిదో నేను కూడా చూడాలి కదా, చెప్పు అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడైతే ఇంకా శ్రీధర్ చెప్తూ ఉంటాడు, అత్తయ్య గారు మీరు కాఫీలో కానీ టీలో కానీ నిద్ర మాత్రలు కలిపి దీపకి ఇచ్చేయండి. దీప కళ్ళు తిరిగి పడిపోతుంది. దీపని ఒక రూమ్లో పెట్టేసి తాళం వేసేయండి. తర్వాత జ్యోత్స్నని పెళ్లి కూతురుగా అలంకరించి ముసుగు కప్పేసి జ్యోత్స్ననైతే తీసుకుని వెళ్ళండి. జ్యోత్స్నాన్ని తీసుకుని వెళ్ళి ఆ ముసుగు కప్పిన మనిషితో జ్యోత్స్నతో కార్తీక్తో పెళ్లి జరిపించండి. కార్తీక్తో తాళి కట్టించండి. జ్యోత్స్నకి కార్తీక్కి పెళ్లి జరుగుతుంది. కాంచన అలాగే దశరథ ఇచ్చుకున్న మాట నెరవేరుతుంది. మీరు హ్యాపీగా ఉంటారు, నేను హ్యాపీగా ఉంటాను. నా మేనకోడలే నా ఇంటి కోడలైందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అలాగే జ్యోత్స్న వాళ్ళ బావను ప్రేమించింది కాబట్టి జ్యోత్స్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. దశరథ సుమిత్ర కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎటొచ్చి బాధపడేది కాంచన కార్తీకే కదా, వాళ్ళు కూడా తన బాధ పోగొట్టుకుంటారులే త్వరలోనే అని చెప్పగానే పారిజాతం అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఓరి అల్లుడు, నువ్వు ఎంత మంచివాడు, ఎంత మంచి ఐడియా ఇచ్చావు, కనీసం మా ఇద్దరి బుర్రకి ఆ ఐడియానే తట్టలేదు. నువ్వు మంచి ఐడియా ఇచ్చి మంచి పని చేసావు, ఖచ్చితంగా ఇలాగే చేద్దాము అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. ఇంకా పారిజాతం అంటుంది, మనోరాలా ఏమంటావే నువ్వేం మాట్లాడవేంటి అని చెప్పేసి అంటూ ఉంటే జ్యోత్స్న అయితే, ఐడియా బాగానే ఉంది గ్రాని, కానీ వర్కౌట్ అవుతుందంటావా, బావతో నా పెళ్ళి జరుగుతుందంటావా, నాకైతే చాలా సంతోషంగా ఉంది. నేను నా చిన్నప్పటి నుంచి కలలు కన్నాను బావతో నా పెళ్ళి జరగాలని, కానీ రేపొద్దున అది జరగబోతుంది. ఖచ్చితంగా మావయ్య చెప్పినట్లే చేస్తే నాతో బావకి పెళ్ళి జరిగిపోతుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా పారిజాతం అయితే ఇంకా మనసులో అనుకుంటూ ఉంటుంది, అవును నీకు కార్తీక్కి పెళ్లి జరిగితే ఈ ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీదకి వచ్చేస్తుంది. కార్తీక్ ఆస్తి అలాగే మీ తాత ఆస్తి మీ అమ్మ ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీదే ఉంటుంది. నీ ఆస్తి మొత్తానికి వారసురాలనుగా చేసిన సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. ఈ ఆస్తి మొత్తం నీకు రావాలని నేనంతా కష్టపడ్డాను, నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి పారిజాతం మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా జ్యోత్స్న కూడా సరే గ్రాని ఇలాగే అమలు చేద్దాం మనం ప్లాన్ అని చెప్పేసి అందరూ అక్కడ నుండి అయితే వెళ్ళిపోతారు. ఇంకా దీపని సుమిత్ర అయితే రెడీ చేస్తూ ఉంటుంది. ఇంకా సుమిత్ర అంటూ ఉంటుంది, నాకు ఇష్టమై నేనైతే నిన్ను రెడీ చేయడం లేదు, నా కర్మ నేను నిన్న రెడీ చేయడం, నా కన్న కూతురివి కాకపోయినా సరే కన్న కూతురిగా నేను ఇప్పుడు కన్యాదానం చేయాలి అని చెప్పేసి దీపతో చాలా దీప బాధపడేలా మాట్లాడుతుంది సుమిత్ర. అలా దీపతో మాట్లాడడంతో దీప చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకమ్మగారు అలా అంటారు నన్ను అని చెప్పేసి దీప అంటుంటే, నిజమే దీప, నువ్వు నా కూతుర్ని చంపబోయావు, నా భర్తను చంపబోయావు, నా కూతుర్ని నా నట్టింట్లో కొట్టావు, అలాంటి నిన్ను నేను ఎలా క్షమించగలను, నా కర్మ కాకపోతే నిన్ను ఇలా రెడీ చేయడం, నేను నీకు కళ్యాణ తిలకం దిద్దడం ఏంటి, నాకు అసలు ఏం అర్థం కావటం లేదు. మావయ్య గారు బాధపడతారు, మా ఆయన బాధపడతారని కేవలం వాళ్ళ కోసమే నేను ఈ పెళ్లి జరిపించడానికి ఒప్పుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఈలోపు అయితే పారిజాతం అలాగే జ్యోత్స్న కూడా చాలా ప్రేమగా అక్కడి నుండి సుమిత్ర అయితే వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత పారిజాతం అలాగే
జ్యోత్స్న కూడా చాలా ప్రేమగా పాలు కలుపుకొని వచ్చి ఇస్తారు. దీప, ఇదిగో పాలు తాగు. అసలే నువ్వు ఏమీ తినకూడదు ఈరోజు, పెళ్ళి కదా, పెళ్ళి అయ్యేంత వరకు కూడా మళ్ళీ నీకు నీరసం వస్తుంది. అందుకని చెప్పేసి నీకు నేను పాలు కలుపుకొని తీసుకొచ్చాను అని చెప్పేసి దీపతో చెప్పగానే, అయ్యో మీరెందుకండి, నేను తాగేదాన్ని కదా జ్యూస్ ఏదో ఒకటి అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. లేదులే దీప, తాగు, బావని పెళ్లి చేసుకోపోతున్నావు, నీకు ఎనర్జీ ఉండాలి కదా అని చెప్పేసి జ్యోత్స్న చాలా వెటకారంగా అంటుంది. ఇంకా దానిలోని ఏం కలిపిందో ఏంటో దీపకు తెలియదు కాబట్టి ఇంకా వాళ్ళు నిద్ర మాత్రలు కలిపి పాలు తీసుకురావడంతో దీప అయితే ఆ పాలు తాగేస్తుంది. తాగేసి ఒక్కసారిగా కళ్ళు తిరిగి ఆ మంచం మీద పడిపోతుంది. అలా పడిపోగానే దీపని ఆ మంచం కిందకి తోసేసి వీళ్ళిద్దరైతే బయటకు వచ్చేసి రూమ్కి తాళం అయితే వేసేస్తారు. అలా వేసేసిన తర్వాత, రావి, నిన్ను నేను రెడీ చేస్తాను, ఆ నగలు ఆ చీరలు మొత్తం కూడా నువ్వు తెచ్చేసుకో, జ్యోత్స్న నీకు నేను పెళ్లి కూతురులాగా నేను చేస్తాను అని చెప్పేసి ఆ ముసుగు అవన్నీ తీసుకొని పారిజాతం గదిలోకి అయితే వెళ్తారు. వెళ్ళి ఇంకా జ్యోత్స్ననైతే పారిజాతం రెడీ చేస్తూ ఉంటుంది. రెడీ చేసేసి నగలన్నీ పెట్టేసి, ఎంత అందంగా ఉన్నావే, ఎంత ముద్దొస్తున్నావో నువ్వు పెళ్లి కూతురుగా, నిన్ను ఇలా చూడాలన్నదే నా ఆశ, ఇన్ని రోజులకి నా ఆశ నెరవేరింది అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది. గ్రాని, నాకైతే చాలా భయంగా ఉంది, అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది కదా అని చెప్పేసి పారిజాతంతో జ్యోత్స్న అంటూ ఉంటుంది. నువ్వేం కంగారు పడకే, నేను జరిపిస్తాను నీ పెళ్లి కార్తీక్తో, నీ కళ నెరవేరబోతుంది ఈరోజు అని చెప్పేసి జ్యోత్స్నతో పారిజాతం అంటుకుంటుంది. ఇంకా దీప అయితే అక్కడ కళ్ళు తిరిగి పడిపోయి అలాగే పడిపోయి ఉంటుంది. ఈలోపు అయితే ఇంకా ముసుగు వేసి జ్యోత్స్ననైతే రెడీ చేస్తుంది పారిజాతం. ఇంకా పెళ్లి కూతురిని తీసుకురమ్మని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇంకా కాంచన అలాగే అనసూయ అయితే పైకి వస్తారు పెళ్లి కూతురిని తీసుకురావడానికి. అలాగే సుమిత్ర కూడా వస్తుంది. రాగానే ఇంకా ఆ గదిలో జ్యోత్స్నని కూర్చోబెడుతుంది పారిజాతం. అలా కూర్చొని ఉన్న జ్యోత్స్న మొహం మీద ముసుగు వేయడంతో సుమిత్ర అడుగుతూ ఉంటుంది, ఏంటి అత్తయ్య గారు ముసుగు వేశారు దీపకి అని చెప్పగానే, ఈ ఇంటి సాంప్రదాయం నీకు తెలియదా సుమిత్ర, అయినా ఈ ఇంట్లో ఇప్పటి వరకు ఒక పెళ్ళి కూడా జరగలేదు కదా, అందుకని నీకు తెలియదులే, ఇలా ముసుగు వేసి తాళి కట్టించడం ఈ ఇంటి సాంప్రదాయం, నాకు కూడా ముసుగు వేసే మీ మావయ్య గారు తాళి కట్టారు అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుంది పారిజాతం. అప్పుడు ఇంకా సరే అత్తయ్య గారు, పదంటి పెళ్లి కూతురుని తీసుకురమ్మంటున్నారు అని చెప్పగానే ఇంక అందరూ కలిసి పెళ్లి కూతురుని అయితే తీసుకుని వెళ్తారు. ఇంకా కార్తీక్ అయితే ఆ ముసుగు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి దీప ముసుగు వేసుకున్నావు అని దీప అనుకొని జ్యోత్స్నతో అడిగితే ఇంక జ్యోత్స్న అయితే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇంకా పారిజాతం చెప్తుంది, ఇది మన ఇంటి ఆచారం రా, ముసుగు వేయాలి పెళ్లి కూతురికి ఖచ్చితంగా, పెళ్లి జరిగిన తర్వాతే, తాళి కట్టిన తర్వాతే పెళ్లి కూతురు మొహం పెళ్లి కొడుకు చూడాలి అని చెప్పేసి కార్తీక్తో చెప్తుంది. ఓహో ఓకే పారు అని చెప్పేసి కార్తీక్ కూడా సైలెంట్గా ఉంటాడు. ఇంకా అలా తాళి అయితే కట్టేస్తాడు జ్యోత్స్నకి కార్తీక్. అలా తాళి కట్టడంతో ఒక్కసారిగా జ్యోత్స్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ విధంగా పారిజాతం అయితే ఇంకా దీపకు బదులుగా జ్యోత్స్నతో పెళ్లి జరిపిస్తుంది. ఈ పెళ్లి తర్వాత ఎవరెవరి రియాక్షన్లు ఎలా ఉన్నాయో, ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూద్దాం. కానీ పారిజాతం అలాగే శ్రీధర్ వేసిన ప్లాన్తో దీప బదులుగా జ్యోత్స్నతో అయితే పెళ్లి జరిపిస్తుంది పారిజాతం దగ్గరుండి కార్తీక్తో. ఇంకా తర్వాత కార్తీక్ ఏమంటాడు, అలాగే శివనారాయణ ఏం చేస్తాడు, జ్యోత్స్ననే దీప నిద్రమత్తులోంచి ఎప్పుడు లేచి వస్తుంది, దీప తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.